హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు వాయిస్ కొంచెం పోయింది, కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా నా వాయిస్. సో ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ వారం ఫామ్లో హార్వెస్ట్ ఈసారి బీరకాయల నుంచి స్టార్ట్ చేశాను. ఇటు సైడ్ మనం లాస్ట్ టైము మన కోతులు పందిరంతా తీసేసాయని చెప్పి ఇటు సైడ్ వేసాను, చూసారా? అదే అండి పందిరి. బీరకాయలు చిన్న చిన్నగా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అవి తెంపుకుందాం. బీరకాయల్లో కూడా మన దగ్గర 4-5 రకాల బీరకాయలు ఉన్నాయి. నా వాయిస్ ఏంటంటే నాకే ఒక రకంగా ఉంది, ఇంకా మీకు అసలు ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుందో ఈ వీడియో. తక్కువ మాట్లాడతా, ఎక్కువ హార్వెస్ట్ చూపిస్తా. ఇదిగోండి ఇట్లా వంకర పోయినాయి కొంచెం, ఇలాంటివి ఎదగవు. కానీ బీరకాయ రైనీ సీజన్ స్టార్ట్ కాగానే చాలా బాగా వస్తుంది అసలు. లేత బీరకాయలు ఇవి పాలు పోసి వండినా, లేకపోతే మంచిగా పచ్చిమిరపకాయలు వేసి వీటిని నువ్వులు వేసి, ఇవ్వండి ఇట్లా లైనే చూడండి కదా, ఇదిగా చనిపోయింది. నువ్వులు వేసి పచ్చడి చేసిన ఎంత బాగుంటుందో బీరకాయ పచ్చడి కూడా, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇగోండి ఇదొక రకం విత్తనము. ఇది ఎందుకు మరిగో ఇట్లా ఎండిపోయింది విత్తనాలు. వారిని ఇది ఎండిపోయింది, మరి విత్తనాలు ఎన్ని అంటే కాలేదు, అది మొత్తానికి డ్రై అయి చచ్చిపోయింది. ఇంకటి వచ్చేసేయండి. లాస్ట్ టైం ఇక్కడ పంకిన్ కూడా వచ్చింది, చూపించా, గుర్తుంది కదా మీకు? బీరకాయలు ఇగోండి ఇక్కడ ఒకటి బుజ్జి సొరకాయ ఉంది, చూసిరా? కనబడుతుందా? ఇగోండి ఈ వెరైటీ సొరకాయ ఉంది చూడండి. ఇక్కడ సొరకాయ కాదు, గుమ్మడికాయ. సారీ, ఇది గుమ్మడికాయ అని నేను అనుకుంటున్నా. సొరకాయ గుమ్మడికాయ కమెంట్ చేయండి. నాకైతే బూడిద గుమ్మడికాయ అని అనిపిస్తుంది, ఎందుకంటే పైన ఒకసారి చెట్టు చూపినానా, ఇగోండి పైన చెట్టు కూడా ఇట్లుంది. నేనైతే బూడిద గుమ్మడికాయనే అనుకుంటున్నా. నెక్స్ట్ టైంకి వచ్చేటప్పటికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఈ పందిరికాడ ఏది కానొస్తే అవి తెంపుకుంటూ ముందు పోదాం మనము. ఈసారి మీకు బ్లాక్ నేరేడ్ వచ్చింది అబ్బా, తోటలు ఉన్న వాళ్ళు ఎవరికైనా. నాకైతే అస్సలు రాలేదు బ్లాక్ నేరేడు, ఎందుకు రాలేదు అన్నది కూడా అర్థం కాలే. ఇగోండి ఇది కాకర. ఇవైతే మన విలేజ్ కాకర అనమాట. ఇవి చాలా తొందరగా పండిపోతాయి. మనం మందులు వేసి హైబ్రిడ్గా పెంచేటివి అయితే తొందరగా పండవు, కానీ మనం ఇట్లా నార్మల్గా పెంచుకునేటివి చాలా తొందరగా పండిపోతాయి. సో ఇదొకటి ఇగోండి, ఇక్కడ ఒకటి బీరకాయ కూడా ఉంది. కలుపులు తీసుకుంటారు ఆంటీ వాళ్ళు. వర్షాకాలం వచ్చిందంటే ఎంత కలుపు తీసినా కలుపు తీసినట్టు కూడా కానరాదు. అంత మొత్తం మనకి ఏమంటారు, ఎటు చూసినా గడ్డి 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 అనిపిస్తుంది. ఇంకా తీస్తూనే ఉండాలి, వస్తూనే ఉంటుంది అన్నట్టు ఉంటుంది 2-3 మంత్స్. ఈ కాకరకాయలు అయితే ఎంత టేస్ట్ ఉందో అసలు, బాగా నచ్చింది నాకు ఈ కాకరకాయ. లాస్ట్ టైం ఏం జరిగింది తెలుసా? ఇంత మంచి కాయ కిందికి ఉంది, నేను చూసుకోలేదు. ఇప్పుడు ఇది విత్తనానికి అయింది, వేస్ట్ కాలేదు. కానీ ఇట్లాంటివి చాలా అవుతూ ఉంటాయి. అసలు ఈరోజు ఎంత నీరసంగా ఉందంటే ఫామ్కి రావడానికి నాకు టైము లేదు, నీరసం రెండూ ఉన్నాయి. ఇటు వచ్చేసేయండి. ఇదిగోండి ఇదంతా కూడా కలుపు తీసుకుంటారు ఆంటీ వాళ్ళు, చూసారా? ఈసారి కూడా కొన్ని పల్లీలు కొన్ని పెసర్లు కూడా వేసుకున్నాం మనము. జస్ట్ మన ఇంటి మంద తినడానికి అట్లా వేసుకున్నాం అంతే. మన కడలు కిందికి దిగిన ఎంత బాగున్నాయో. అండ్ ఇంకోటి, అరే తురిగిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు ఈవినింగ్ ఇంట్లో అది హోమం ఉంది టెంపుల్లో, మళ్ళీ ప్లస్ ఇదే రోజు ఖాళీ ఉంది. అన్నీ ఒకటేసారి రావడానికే టైం లేదు. కానీ ఫామ్ కూడా నాకు ఏమంటారు, ఇది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ థింగే కదా, అందుకనే ఇంకా తప్పదనేసి 2 hours కోసం జస్ట్ కూరగాయలు తెంపుకొని వీడియో చేసుకొని వెళ్ళిపోదామని వచ్చేసా. ఇగోండి ఒక 4-5 మంచి లేత మునక్కాడలు వచ్చినాయి. అయితే మీరు చెట్టు మొదళ్ళల్లో చూస్తే మొత్తము పశువుల ఎరువు వేయించిన, ఇది కరెక్ట్ టైం అండి పశువుల ఎరువు వేయడానికి. ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది కదా, నీళ్ళతో పాటు ఆ పశువుల ఎరువు కూడా భూమి లాగేసుకుంటుంది. చెట్టు చుట్టూ పోస్తే చెట్టుకు కూడా బలం వస్తుంది. ఇగోండి మొత్తం కుప్పలు కనిపిస్తున్నాయి కదా, పాపం కలుపులు తీసేస్తారు ఆంటీ వాళ్ళు. ఇది ఆల్ స్పైసెస్ లీఫ్. అదే ఇప్పుడు సండే చీట్ మీల్ ఉంటుంది. ఒక 3-4 తెంపుకొని వెళ్తే మష్రూమ్ బిర్యానీకో లేకపోతే పన్నీర్ బిర్యానీకో పనికొస్తుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎగ్ కూడా తినట్లే, పూజలో ఉన్న ఒక దీక్షలా ఉంది. సో ఇక పన్నీరు మష్రూమ్ ఇయ్యే అనమాట. ఒక 4 ఆకులు తెంపుకెళ్తే చాలు. ఉన్నాయి కదా అని నేను అసలు ఎక్కువ తక్కువ కూడా తెంపనబ్బా, నాకు ఆ ఫ్రిడ్జ్ నిండా కూడా అనిపిస్తాయి కూరగాయలు. ఇగోండి ఇక్కడికి మీరు గమనించిరా, కింద పల్లీలు పెసర్లు ఇగో ఇవన్నీ వేసుకున్నారనమాట. ఆ ఘాట్ చూపినా, పల్లీలు పెసర్లు ఇవన్నీ వేసినాం. జస్ట్ ఇవేంటంటే మనం ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు
మనం ఫామ్ దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ కోసుకొని జస్ట్ అట్లా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే. ఇంకా కొన్ని తాడి వరకు వచ్చేటి కానీ నేను ఏదో కొద్దిగా ర్యాండమ్గా తెచ్చిన వాటి వరకు పెట్టిరు. కలుపు చూడండి అసలు ఎంత ఎత్తున ఎదిగిపోయిందో. ఇదిగోండి ఇది మన అంజీరు చూడండి, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ప్రతి చెట్టు కాడ కూడా ఇట్లా వేసేసిర్రు అనమాట. అదే ఆంటీ వాళ్ళు మంచిగా పశువులు ఎరువు వేసిర్రు. ఒక ట్రాక్టర్ వచ్చేసి 4000 రూపాయలు, అంటే లోడింగ్ అన్లోడింగ్ అంతా కలిపి 2 ట్రాక్టర్లు వేయించాను, 8000. ఇంకంతే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 8000 ఇన్వెస్ట్ చేస్తా పొలంకి, అంటే ఎరువు పరంగా. అంతకు మించి ఏమి ఇయ్యను. ఇంతకుముందు ఘనజీవామృతం స్ప్రే చేసేవాళ్ళం. నాకు ఎక్కడ మా చెట్లకు పెస్ట్ కూడా కనిపించట్లేదు, గ్రోత్ కూడా బాగుంది. అందుకే నేను ఇంకా కనీసం ఘనజీవామృతం మీద కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ప్రస్తుతానికైతే ఈ పశువుల ఎరువే ఇయర్లీ ఒక 8000 ఖర్చు పెడితే సరిపోతుంది మన మొక్కలకైతే. ఇంకటి ఉన్నారండి. ఇగోండి ఇవి వచ్చి మన నేతి బీరలు. ఇవి ఈసారి కొంచెం ఎక్కువ వచ్చినాయి కదా, వీటిని ఈసారి వండుదాం. ఎందుకంటే మన చాలా ఉన్నాయి ఈసారి. అంటే మనం స్క్రబ్బర్స్కి ఒక చాలా ఎక్కువనే వదిలేసాము. సో ఈసారి తిన్నాం, బాగుంటుంది. చపాతీలోకి నేతి బీరకాయ వండుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇన్ని రోజులు వదిలేసాంగా, ఒక్కసారి లేట్ అయి తెంపుదా అనిపించింది. మళ్ళీ ఇది ముదిరింది, వీటినైతే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇవన్నీ చూడండి, ఒకసారి నేతి బీరలు. అబ్బాబ్బాబ్బా ఎంత అలా అయిపోయినాయో నేతి బీరలు. ఈ రెండు అయితే ఓకే, కొంచెం బాగున్నాయి, లేతగా ఉన్నాయి. ఈ సీడే లావు సీడ్ అబ్బా. ఇదిగోండి ఇది చూడండి నేతి బీరలు. ఇగో ఇదైతే ఇక అయిపోయినాయి. ఇది మళ్ళీ వాటికే. ఇగో ఇది కొంచెం పర్వాలేదు, క్లీన్ తెంపుకుందాం. అమ్మా ఎట్లుందంటే ఎవరో కొట్టి పడుకోబెడితే పడుకోవాలన్నంత ఇదిగా ఉంది. బాడీ సపోర్ట్ చేయట్లా. బట్ తప్పకుండా కూరగాయలు ఉండవు. మళ్ళీ తర్వాత ఇగో ఇక్కడ 2 బీరకాయలు చూడండి. ఇక్కడ ఒక చెట్టు పెట్టాను, ఎంత బాగా వచ్చింది. ఈ వెరైటీ వేరు. రాలేదనుకోండి ఫామ్కి కూరగాయలు ఉండవు. నాకు ఏదో నా పిల్లల్ని చూడలేదు అన్న ఫీలు ఉంటుంది. అందుకే ఖచ్చితంగా వచ్చేసి వెళ్తా. ఇక్కడ ఎందుకో ఏం వేసినా వస్తాయో రావో కానీ ఈ ఏరియాలో ఇక్కడ ఈ తీగకు మాత్రం బీరకాయ పాదు ఎప్పుడు వేస్తా. అసలు ఎంత బాగా వస్తుందో ఈ బీరపాదు చూడండి. అసలు కిలో దాకా వచ్చినాయి. ఇక్కడ ఎంత చక్కగా ఉన్నాయో బీరకాయలు, చాలా బ్రహ్మాండంగా వచ్చినాయిగా. ఇవేవి ముదిరవండి, సీడే అంతా బాగుంటుంది లోపల లేతగా. ఇవ్వండి బీరకాయలు చూడండి. ఆల్మోస్ట్ ఓన్లీ నేతి బీరలు కాకుండా బీరకాయలే కిలో దాకా వచ్చినాయి. చాలా బాగుంటాయి ఇక్కడ బీరకాయలు. ఈ బీరపాదు కొండి, ఇదే ఆ బీరపాదు. ఏమి ఇవ్వనండి, వాటర్ తప్ప. అసలు ఇంకా వీటికైతే ఇంకా చూడండి మీరు, మొదలు కూడా చూడండి. వీటికి కనీసం మొదలు చూడమన్నందుకు మొదట్లో కూడా ఒకటి వచ్చింది మనకి బీరకాయ. అసలు కనీసం వీటికి పశువుల ఎరువు కూడా వేయడం స్టార్ట్ చేయలేదు నేను. ఇక్కడ కూడా ఉన్నది రండి. ఇదిగోండి ఇక్కడ ఒక బీర వేసాము. ఎడది చూడండి ఎంత బాగా వచ్చింది బీరకాయలు. ఇదే సీజన్ అండి, దీని తర్వాత తిందామన్నా మళ్ళీ బీరకాయ రాదు. ఇంకా నేను ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు ఒక సజ్జ రొట్టెనో ఒక జొన్న రొట్టెనో నార్మల్ చపాతీలో చేయించుకొని ఎక్కువ కూర అనేది తినేస్తాము. ఏమంటే ఒకటి ఇట్లా అయిపోయింది, అట్లా పోతుంది. ఇంకోటి ఇవ్వండి ఇక్కడ. ఇగో ఇది లాస్ట్ టైం వదిలేసిపోయినా అనుకుంటా. ఇంకా వేరే దగ్గర కూడా ఉంది బీరపాదు. 3 చోట్ల ఉంది మొత్తం బీరపాదు. కొండి ఇదైతే ఖరాబ్ అయిపోయింది. లాస్ట్ టైం మర్చిపోయినా, చాలా మిస్ చేస్తాం. చూడండి ఓవరాల్గా అయితే 2 పాదుల దగ్గర కలిపి ఇన్ని వచ్చినాయి ఇందాకటివి కాక. ఇది మన బీరకాయ సంసారం. ఇదిగోండి ఇది మన కృష్ణుడైన కాల కాకరతీగ అనమాట. ఇక్కడ కూడా బాగా వచ్చినాయి కాకరకాయలు. ఇక్కడ కూడా అంతే, ఎవ్రీ టైం కాకరపాదు పెడతా, చాలా బాగా వస్తాయి కాకరకాయలు. బీరకాయలు భలే సీజనల్గా భలేగా వస్తాయి. ఎక్కువ అన్సీజన్లో కూడా వస్తాయో కానీ కొంచెం తక్కువే మాకు. ఇదిగోండి కాకరకాయలు ఎంత బాగున్నాయి, ఎంత నల్లగా నిగనిగలాడుతున్నాయి చూడండి కాకరకాయలు. ఇవి కూడా అంతే అబ్బా, చెట్లలో ఉంటే మర్చిపోతాం. నెక్స్ట్ టైంకి పండిపోయి కనబడతాయి. అయ్యో అప్పుడు అయిపోయినాయి అనుకుంటాం. ఇంకోండి బీరకాయ ఒకటి తెంపుతుంటే ఇంకోటి కనబడుతుంది. ఇక్కడ కూడా ఒక బీరపాదు ఉంది. ఇది వచ్చేసి మన చిట్టి కాకరకాయ. ఇవ్వండి ఇది వచ్చేసి మన చిట్టి కాకరకాయ. ఇట్లా అట్నే కనుక ఫ్రై చేసుకుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది టేస్ట్. ఇవన్నీ సీడ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలబ్బా. ఇంకా రండి మీకు బార్బిడాస్ చెర్రీస్ చూపిస్తా.
ఇగోండి ఇది బార్బిడార్ చెర్రీస్ కనిపిస్తున్నాయా? ఇగో ఇవన్నీ కూడా బార్బిడార్ చెర్రీస్ అన్నమాట. ఇది ఒకటి కొద్దిగా అయింది, తిందాం. చిన్న స్మాల్ యాపిల్ ఉన్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మొత్తం పండిన తర్వాత అయితే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఇది రావడం ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ 1-2 వచ్చినాయి. ఇగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. లాస్ట్ టైము చిన్న యాపిల్ ఉన్నట్టు ఉంటుంది. లాస్ట్ టైం అయితే 1-2 వచ్చినాయి, దేవుడికి పెట్టాము. ఇగోండి దీని కలరు మన చెర్రీ టమాటా కలర్ లాగా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది అండి. ఫ్రెష్ కరివేపాకు కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం. పోయినప్పుడల్లా తెంపుతా, తీసుకెళ్తా, ఎండిపోయింది పక్కకు పడేసి మళ్ళీ కొత్తది వాడతా. ఇవ్వండి ఒకటి తెంపుతుంటే ఇంకోటి కళ్ళకి కానొస్తాయి. ఇవ్వండి కాకరకాయ. ఇవి నెక్స్ట్ వీక్కి పండిపోతాయి అబ్బా, అందుకే కొంచెం చిన్నగా ఉన్న తెంపేస్తా అన్నట్టు. ఇంకంతే. ఎండ అయితే ఇప్పటికిప్పుడే ఎండ కొడుతుంది. ఇగోండి మన దగ్గర ఉన్న మల్బరీ దాంట్లో ఇదేమో చిన్న ఆకుల మల్బరీ. ఇంకా ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా గుత్తులు గుత్తులు వస్తుంది అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ మల్బరీ కూడా. ఇగోండి ఇక్కడ చూడండి, ఇక పునాస మామిడికాయలు. ఇగోండి సైజ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పునాస మామిడి వీటిని మంచిగా నేను స్టోర్ చేసుకుంటున్నా. మనకేంటంటే మామిడికాయ, ఇగోండి మామిడికాయ సీజన్ అయిపోయిన తర్వాత కూడా వీటితోటి మంచిగా మనము పప్పు అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదో ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి మనమేమి ఇదవ్వక్కర్లేదు. తర్వాత మళ్ళీ ఇగోండి సైజ్ చూడండి ఎంత బాగుందో. తర్వాత రాని టైంలో వీటితో మంచి పప్పు వండుకోవచ్చు. ఈసారి అయితే మనకు చాలా బాగా ఇచ్చింది పునాస మామిడి. ఇంక ఇటు వచ్చేసేయండి, ఇటు కూడా ఉన్నాయి. ఇంకా ఫుల్ పిందెలు ఉన్నాయి. ఈ చెట్టు మాత్రం మంచిగా వచ్చింది మనకి. పునాస మామిడి తీసుకెళ్ళి వరుగులు పెట్టుకున్నా, లేకపోతే స్టోర్ చేసుకున్నా, మనకు అన్ సీజన్లో మామిడికాయలు రానప్పుడు, పునాస మామిడి కూడా రానప్పుడు చాలా చక్కగా ఉపయోగపడతాయి. నేనైనా చాలా వరకు తెలిసిన వాళ్ళకి పనిచేసిన, మా సిస్టర్స్కి, మా నైబర్స్కి, తెలిసిన వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. ఇక మిగిలిన ఇవ్వండి ఇట్లా బాగా వస్తాయి, గుత్తులు గుత్తులు వస్తుంది పునాస మామిడి. ఇగో ఇంకా లావ్ అవుతాయి ఇవి. సో పునాస మామిడి కాయ సైజ్ చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగుంది. టెంక కూడా ముదిరింది లోపల. ఒక 7-8 తెంపిన పునాస మామిడి. ఇక వచ్చేసి వాటర్ యాపిల్, ఇంకొన్ని జామకాయలు ఉన్నాయి కానీ ఇంకా పండుతాయి నెక్స్ట్ టైంకి అయితే. ఇంకా వాటర్ యాపిల్ కొన్ని ఉన్నాయి, ఇంకా సీజన్ అయిపోతుంది. ఇక ఇవే అనమాట. ఈ ఇయర్కి లాస్ట్ తెంపడం ఇదే కావచ్చు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాలి పండ్ల కోసం. కాకపోతే ఇంకా పిందెలు ఉన్నాయిలేండి, ఇంకా ఒక 1-2 టైమ్స్ వస్తుండొచ్చు. కానీ పిట్టలు బాగా తినేస్తున్నాయి ఇష్టంగా, వీటిని ఎక్కువ బతకనిస్తలేము మనకి ఇవి. సరే పోతే పోయిందిలే అని చెప్పి. ఇగోండి ఇదంతా పూతుంది, ఇంకా చాలా వరకు కాయ పూతుంది. ఇగోండి ఇదే మనం వేయించిన ఎరువు. వర్షం వచ్చింది కదా, ఇక కొంచెం తడుస్తుంది. ఇది 2 ట్రాక్టర్ల ఎరువు, కొద్దిగా పోసినాము, ఇంకా కొంచెం ఉందన్నమాట. సో అది సంగతి. ఇగోండి ఇది వచ్చేసి మన దానిమ్మకాయలు కూడా అయ్యాయి. ఇందాక వచ్చి చూసేసరికి ఒక దానిమ్మకాయ ఇట్లా ఓపెన్ అయ్యి ఉంది. హ్యాపీగా రాగానే దానిమ్మకాయ తినడంతో స్టార్ట్ చేసినాం. ఈసారి ఫామ్లోకి రాగానే ఫస్ట్ దానిమ్మకాయ అనమాట అలా అవ్వడం. ఈ చెట్టుకి ఒక్కటే అయింది కానీ అట్టు చెట్టుకి ఇంకా చాలా అయినాయి. చూడండి ఉంటూనే ఎంత బాగా చల్లబడ్డదో వెదరు. ఇక్కడికి వచ్చేసేయండి. అగోండి ఈ చెట్టు అయితే ఎట్లా లొంగిపోతుందో కాయల సైజుకి. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా బాగా అవుతాయేమో. ఇక్కడ ఇందాక చూసాను ఒక 2 కాయలు, వాటి వేసి తినిపిద్దాము. ఇగోండి కాయ చూడండి ఎట్లా ఓపెన్ అయిందో. ఇట్లా ఓపెన్ అయితే ఇంక ఇది రెడీగా ఉన్నట్టు, అంతే కదా. చూడండి కాయ ఎంత బాగా ఓపెన్ అయిందో. సో ఇది కాయ చిన్నగా ఉంటుంది కానీ లోపల చూసారు కదా ఇంత బాగుంటుంది అనమాట. ఇందాక ఒకటి రాగానే ఇట్లనే అయితే తినేసాము. ఇక్కడ పచ్చిమిరపకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇక రీసెంట్గా ఈ పచ్చిమిర్చి వేసామన్నమాట, చాలా బాగా వస్తున్నాయి. నేను చాలా వీడియోస్లో చెప్పా కదా పచ్చిమిర్చి అస్సలు కొననని, ఎందుకంటే వీటికి చాలా పెస్ట్ కొడతారండి, మందులు కొడతారు. అందుకే నేను పచ్చిమిర్చి మన ఫామ్లో వచ్చిందే వాడతా.
లేకపోతే కామ్గా ఉంటా కానీ అసలు కొనను. సో ఇగోండి ఇక్కడ ఇగో లాస్ట్ టైం ఇక్కడ కొన్ని సొరకాయలు పిందెలు ఉన్నాయని వదిలేసి వెళ్ళాం కదా, అవి ఈసారి వచ్చేసినాయి, మళ్ళా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఒకటి వర్షం వచ్చింది కదా, ఇది కింద నేల కానుకొని పోయింది. ఇగోండి 2, ఇక ఇదంతా మట్టి మట్టి కడిగి అల్లిపోయేటప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, 2, 3. మళ్ళీ ఈ వీక్కి సరిపడా సొరకాయలు వచ్చేసినాయి. 3 రోజులు వీటిని సర్వైవ్, 3 రోజులు 3 డిఫరెంట్ వంటకాలు వండుకోవచ్చు. 3 సొరకాయలు అన్నమాట. మన బ్లాక్ పసుపు ఫ్లవర్ ఎట్లుంటుందో చూపిస్తారండి. ఇదిగోండి బ్లాక్ పసుపు ఫ్లవర్ విచ్చుకున్న తర్వాత ఎట్లుందో డిఫరెంట్గా ఉంది కదా, అది బ్లాక్ పసుపు అనమాట. ఇక్కడ మనకి పప్పాయ వచ్చాయి, అది ఎంపుదండి. ఈ పప్పాయ టేస్ట్ కూడా భలే డిఫరెంట్గా ఉందబ్బా. ఇదిగోండి ఎన్ని రెడీ అయినాయి చూడండి. 1, 2, 3, 4 బుట్ట నిండా 4 పుప్పడి పండ్లు వచ్చినాయి. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, గుబ్బకాయల చెట్టు, చింతకాయ గుబ్బకాయ చెట్టు అంటారు. ఎప్పుడు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నా. జమ్మి చెట్టుకున్నట్టే ఫుల్ ముళ్ళు ఉంటాయి అబ్బా దీనికి కూడా. ఇగోండి ఇది వచ్చేసి మన చింత చిగురు, చూడండి ఎంత బాగుందో చింత చెట్టు ఇది. ఇవి నర్సరీలో ఇప్పుడు అమ్ముతున్నారు కదబ్బా, ఇవి పెద్దగా అవ్వవు. అంటే మన బయట మన ఊర్లలో చూసే రెగ్యులర్ చింత చిగురు చింతకాయ చెట్టు అంత పెద్దగా అవ్వవు. అందుకే వీటిని మనం కుండీలలో ఇట్లా నా పొలాల మధ్యలో కూడా పెంచుకోవచ్చు. నార్మల్గానైతే ఇది పెట్టుకుంటే చుట్టూ నీడ వచ్చేస్తే మళ్ళీ వేరే చెట్లు పెరగవు కదా అన్నది ఉండదు అనమాట. అందుకే నేను జస్ట్ ఇట్లా చింత చిగురు కోసం అన్నట్టుగానే ఈ చెట్టు పెట్టిన. చూడండి ఎంత బాగా వచ్చిందో చింత చిగురు. ఇంకో నా చేయి నిండిపోయింది. మంచిగా బచ్చల కూరలో ఈ చింత చిగురు వేసేసి పుల్లగూర వండితే ఎంత కమ్మగా ఉంటుందో. ఇక చాలా బాగుంది చూడండి. ఒక 2 గుప్పెళ్ళు వస్తుంది చాలు మనకి, మన ఇంటి మందం. వారానికి ఒకసారి ఒక గుప్పెడు వస్తే ఇంకేం కావాలి చెప్పండి. ఇక ఇట్లా ఎంత బాగుంటుందో ఈ లేత ఆకు. ఇట్లా ఈ ఆకు కూడా వేసుకోవచ్చు, లేతగా ఉంటుంది కదా, బాగుంటుంది. కడుపుతోటి ఉన్న వాళ్ళకి, అట్లాంటి పులుపు బాగా తినే వాళ్ళైతే అడప కూడా ఇంత నోట్లో వేసుకోవచ్చు. ఇవ్వండి ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఇదంతా చింత చిగురే. ఇదంతా తెంపినాక మీకు చూపిస్తా. బట్ ఏ తెంపాలన్నా ఓపిక ఉండాలి ఓవరాల్గా. ఇదిగో ఎంత చింత చిగురు తెంపా అండి. మన దొండకాయలు తెంపి ఇట్లా ఇసిరేసిన. ఇదిగోండి ఎన్ని వచ్చినాయో చూడండి. అటువైపు కూడా ఉన్నాయి చూడండి కొన్ని. ఇగో ఇటువైపు మొత్తం ఆల్మోస్ట్ ఈసారి కూడా 1 కిలో దాకా వెళ్తట్టు ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. 2 దొండపాదులు ఉన్నాయి ఈ పందిరి దగ్గరే. కేవలం దొండకాయల కోసమే వేసినాం ఇది. ఇదిగోండి ఉండట్లే, నేను చూడట్లేదు అట్టుంది. కొన్ని లావ్ అయిపోతున్నాయి. సెకండ్ టైంకి వచ్చేసరికి మొత్తం తెంపాక చూపిస్తా ఎన్ని వస్తాయో. ఇదిగోండి దొండకాయలు ఎన్ని వచ్చినాయి చూడండి. పుట్ట నిండింది. అయితే నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించా కదా వాక్కాయ అని. ఈ వాక్కాయ అమ్మకు చాలా ఇష్టం. ఇది ఇంకా అవుతుంది కానీ కొన్నన్న తీసుకెళ్దాం, అమ్మ పచ్చడి చేసుకుంటుంది, అమ్మకు పచ్చడి ఇష్టం కదా అని కొన్ని తెంపుతున్నాయి. గొండ ఒకసారి ఇది చూడండి. గుత్తులు కాస్తుంది అబ్బాయి వాక్కాయ చెట్టు కూడా. వన్స్ కాయడం స్టార్ట్ చేస్తే మనకి యాస్పకి వస్తుంది. మా దగ్గర 2 ఉన్నాయి. ఆ 2 వాక్కాయ చెట్లకు కూడా పుష్కలంగా వస్తాయి అన్నమాట. దొండకాయలు కూడా 3 సార్లు వండడం వస్తుంది. ఇంకా మా బాబుకి ఇష్టం కాబట్టి ఒడుస్తుంది, లేకపోతే ఒడవవు. ఇగోండి ఇట్లా అంటే ఇక్కడ చూపినాను. ఇది చూడండి ఇక్కడ ఎంత గుత్తులుగా ఎంత బాగా వచ్చిందో వాక్కాయ. ఇక ఇంకా ఫుల్ రెడ్గా అయితే ఇంకా లావు కూడా అవుతాయి ఇవి. ఇక అసలు చూడటానికి ఎంత బాగుంటాయో వాక్కాయలు. పాలు వస్తాయి వీటికి, కాకపోతే చేతులకు దురద అట్లాంటిది ఏమి ఉండదు. కొన్ని తెంపుకెళ్దాం. రోటి పచ్చడి చేయొచ్చు, నిల్వ పచ్చడి చేయొచ్చు, వాక్కాయలతోటి రకరకాలుగా చేయొచ్చు అబ్బా. ఈ పుల్లగున్నాయి అన్నీ కూడా మంచి ప్రెగ్నెంట్ లేడీస్కి. ఇది విటమిన్ సి కూడా, మనం ఊరికే కూడా తినొచ్చు. వీటిని కూడా పప్పేస్తారు. రోటి పచ్చడి, నిల్వ పచ్చడి, ఏదన్నా ఆకుకూరలలోకి మనం ఎట్లా మామిడికాయని వాడతామో దాన్ని మామిడికాయ బదులు దీన్ని వాడుకోవచ్చు. అట్లా ఈ 2 పెట్టి ఇవి గోడ చుట్టూ మన కాంపౌండ్ వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ పర్పస్లో కూడా పెడతారు రైతులైతే. ఎక్కువ పెద్ద పంట పొలాలు ఉండి మరీ సెక్యూరిటీ చూసుకోలేనప్పుడు వీటిని కూడా కొంచెం వాడతారనమాట. ఇది ఏంది ఎరువు వేసారు, కొంచెం
మీద పడ్డది. నేను అనుకుంటున్నా నేను ఇగోండి అసలు కాయలు చూసిరా గుత్తులు గుత్తులే. మందారం గోంగూర మీ అందరికీ తెలుసు కదా, కొంచెం గోంగూర కూడా కట్ చేసి తీసుకుపోతున్నా. ఇది కూడా ఏంటంటే బాగుంటుంది, పప్పులో వేసుకోవచ్చు. ఈ మందారం కొంచెం డిఫరెంట్ ఉంది, టేస్ట్ బాగుంది. మరీ మన మందారం అంత గొప్పగా ఏం లేదు, బట్ ఓకే తినొచ్చు. ఏదో ఇక అన్ని రకాల వెరైటీలు వాడుతూ ఇది కూడా ట్రై చేయాలని చేయడమే తప్ప అంతకంటే ఏం లేదు. మరీ మన గోంగూరని మిర్చిపోయిన గోంగూర టేస్ట్ అయితే నాకేం అనిపించలేదు. అది ఇంత వచ్చింది చూడండి. ఇదేమో మన ఎర్ర గోంగూర, ఇది కూడా కొంచెం తెంపుతా. గోంగూర పచ్చడి ఎంత బాగుంటుందబ్బా, దానికి మించిందే లేదు నన్ను అడిగితే. ఇది అది రెండు కలిపితే టేస్ట్ ఇంకా బాగుంటుందేమోనని కలుపుతున్నా. ఇది కూడా కొద్దిగా కోస్తున్నా. ఇది వచ్చేసి మన తెల్ల గోంగూర. ఎప్పుడు తెల్ల గోంగూర కొద్దామన్న టైం ఉండట్లేదు. సరే నెక్స్ట్ టైం కొద్దాం, ఇంకా జాలి సార్ గోంగూర. బెండకాయలు కొద్దాం రండి. వస్తున్నా. బెండకాయలు కూడా ఒక 1 కిలో నెల్లేటట్టుగా ఉన్నాయి. బెండకాయలు కూడా కొద్దాం. టైం లేక ఫాస్ట్గా కొయ్యాల్సి వస్తుంది. చెప్పా కదా ఈరోజు పూజ ఉంది నాకు, బట్ అన్నీ చూసుకోవాలి కదా. మళ్ళీ ఈరోజు తప్ప మళ్ళీ నాకు కుదరదు ఫామ్కి రావడం. అందుకనే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా ఫామ్ టైము ఫామ్దే, అంటే ప్రయారిటీ లిస్ట్లో ఉంటుంది అనమాట. ఫామ్ విజిట్ కూడా నా రెగ్యులర్ పనులలో ఇది కూడా ప్రయారిటీ లిస్ట్. అంటే టైం ఉంటే పోదాము ఫామ్కి అన్నట్టుగా ఉండదు అనమాట. ఇది నా వర్క్స్లో ప్రయారిటీ లిస్ట్లో ఉంటుంది. ఇగోండి బెండకాయలు, ఇగో ఒక 1/2 కిలో వస్తున్నాయి అంటే వేడ కూడా ఉన్నాయి. అసలు నేను ఫామ్లో హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఒక రౌండ్ వెళ్తే ఇంకెన్ని వస్తాయో కూరగాయలు మళ్ళీ దొరుకుతాయి. కానీ ఇంకా టైంని బట్టి టైం ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. రకరకాలు ఉన్నాయి బెండకాయలు, కానీ అవన్నీ నాకేమంత టేస్ట్ అనిపించవు. కానీ ఈ విత్తనాలు పడి అయ్యే మొలిసినాయి. మన రెగ్యులర్ బెండనే నాకు ఇష్టము. ఇగోండి ఇక్కడ ఒక బెండ ఉంది, ఆడ ఏనుగు దంతం బెండలు ఉన్నాయి, నార్మల్ రెడ్ బెండ ఉంది, చాలా రకాల బెండలు ఉన్నాయి. కానీ నాకు మన రెగ్యులర్ ఇండియన్ బెండనే ఇష్టము. ఇగోండి ఇన్ని వచ్చినాయి. ఒకరోజు మంచిగా పులుసు పెట్టుకోవచ్చు. నేను కూరగాయలు కోసేటప్పుడే వేడితో ఏం చేయాలన్నది కూడా డిసైడ్ అయిపోతా. అందుకే మీకు చెప్తుంటా దీన్ని పులుసు పెడతా, దీన్ని పచ్చడి చేస్తా అని. సో అన్నమాట. ఇగోండి ఒక 1/2 కిలో వచ్చినాయి అనుకోండి. ఇక మన బెండకాయలు అంతే. వేరే అన్ని రకాల తెంపుతో అయితే ఇంకో 1/2 కిలో వెళ్తే కానీ నాకు ఈ టేస్ట్ నచ్చవు. అనవసరంగా మూతబరువు ఎందుకని నేను తెంపను. అంతే ఈ మన బెండకాయలు. ఇదంతా మన గులాబీల తోట. ఎవ్రీ టైం చూపిస్తా కదా. ఇవి పెట్టాకైతే నేను ఒక్క రోజు కూడా బయట పూలు కొనలేదు సిన్స్ 1.5 ఇయర్ నుంచి. అసలు ఎక్కువ అవుతాయి నాకు పూలు. అంత బాగుంటుంది అనమాట మన గులాబీ తోట నుంచి పూలు. అంత బ్రహ్మాండంగా వస్తాయి. రెక్కలు అంత దూరం తీసుకుపోయి వారం రోజులు స్టోర్ చేశాక రెక్కలు రాలుతాయి, మంచిగా ఉంటాయి. అట్లా ఇంకన్నీ కూరగాయలు తెంపేసాం. పొప్పడికాయలు అండ్ గులాబీ పూలు ఒక్కటి తెంపుకుంటే పని అయిపోతుంది. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే అనమాట. ఇంకా ఇవన్నీ తెంపుదాం. ఇగోండి పూలు అండ్ తమలపాకులు. ఈరోజు సంకష్టహర గణేష చతుర్థి ఉందన్నమాట, సాటర్డే. అందుకే టెంపుల్ కోసం అని తెంపాను. అండ్ పొప్పడికాయలు ఇన్ని వచ్చాయి. అండ్ సొరకాయలు, గోంగూర అండ్ దొండకాయలు అండ్ వాక్కాయలు, కరివేపాకు, బీరకాయలు 2 రకాలు, తర్వాత దానిమ్మ, పచ్చిమిరపకాయలు, నేతి బీర, ఆల్ స్పైసెస్ లీఫ్, బెండకాయ, 2 రకాల కాకరకాయ, కరివేపాకు, చింత చిగురు, 4-5 టమాటాలు, మునక్కాడలు, వాటర్ యాపిల్స్ ఒక 4, అండ్ వచ్చేసి ఇవి మన పునాస మామిడి ఇవ్వనమాట. అదే మీ ముందరనే చూడండి. ఇక్కడ కోయడం మర్చిపోయినా, నాకు కొన్ని పూలు ఇవి తెంపడం మర్చిపోయినా. ఈ కొన్ని పూలు తెంపుకొని ఇంటికి వెళ్ళడమేనమాట. అస్సలు బాగాలేదు, ఒంట్లో ఓపిక కూడా లేదు. కానీ తప్పక నా పిల్లల్ని చూడకుండా ఉండలేనన్న ఇదితో వచ్చేసానమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. అట్లీస్ట్ మీకు నయనానందం అన్న కలిగిందని అనుకుంటున్నా. ఇదంతా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి మన రత్నపురి గడ్డ. వర్షం పడుతున్న కొద్దీ దాని విస్తీర్ణత, దాని తీవ్రత పెరిగిపోతూనే ఉంది. ఇక ఇదన్నమాట సంగతి. గడ్డ వచ్చినప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తాను నేను మీకు. ఇప్పుడు ఈ పూలన్నీ కూడా విఘ్నేశ్వరుడి గుళ్ళో, మన టెంపుల్లో విఘ్నేశ్వరుడికి ఈరోజు అలంకారానికి తీసుకెళ్తున్నా అనమాట. సో మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు. బాయ్.